అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రసన్న కుమార్. నేను మీ రుమటాలజిస్ట్‌ని. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే ఒక పెద్ద మిత్ అండి. అంటే అపోహ. ఏంటంటే క్రాకింగ్ నకిల్స్ విల్ ఇంక్రీజ్ ద ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ ఆర్థరైటిస్. అంటే నటుకులు నటుకులు విరవడం వల్ల మనకి ఫ్యూచర్‌లో అంటే చాలా ఏళ్ల తర్వాత ఆర్థరైటిస్ వచ్చే రిస్క్ పెరుగుతుందా? పెరగదా? చాలా పెద్ద అపోహ అండి. యాక్చువల్‌గా ఆర్థరైటిస్ రిస్క్ పెరగదు. అంటే క్రాకింగ్ నకిల్స్ డజంట్ కాజ్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ఆర్థరైటిస్. సో, దీనికి సపోర్టివ్‌గా ఏంటంటే మనకి డొనాల్డ్ ఉంగర్ అని ఒక ఆయన ఏం చేశారంటే ఒక రిసర్చ్ చేశారండి. ఆయనకేంటంటే దీనికోసం నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట. ఆ నోబెల్ ప్రైజ్ పేరు ఐజీ నోబెల్ ప్రైజ్ అంటారండి. ఐజీ అంటే ఇగ్నోబెల్ నోబెల్ ప్రైజ్. అంటే సెటైరికల్‌గా నోబెల్ ప్రైజ్ ఇస్తారనమాట. అంటే మనకి ఫస్ట్ ఈ మాట వినంగానే కొద్దిగా కామెడీగా అనిపించొచ్చు గానీ, అలాంటి సెటైరికల్‌గా వచ్చే అవార్డ్స్‌ని కూడా ఐజీ నోబెల్ ప్రైజ్ అని అంటారనమాట. మీరొకసారి గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి దాని గురించి. ఈయన ఏం చేశారంటే యాక్చువల్‌గా తన లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ 2 తీసుకున్నారు. కంపారిజన్ కోసం 2 హ్యాండ్స్ తీసుకున్నారండి. ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే ఆయన నటుకులు విరిచేవాడు. నియర్లీ అరౌండ్ 6 డికేడ్స్ అంటే 60 ఇయర్స్ వరకు ఆయన ఈ నటుకులు అయ్యి విరిచేవాడనమాట. ఈ రైట్ హ్యాండ్ మాత్రం నటుకులు విరిచేవాడు కాదు. సో, 60 ఇయర్స్ తర్వాత అంటే 60 ఇయర్స్ డ్యూరేషన్ తర్వాత ఏంటంటే ఆయన చూసుకుంటే 2 హ్యాండ్స్‌కి ఏ హ్యాండ్‌కి కూడా అంటే ఈ హ్యాండ్‌కి దేనికి కూడా ఆర్థరైటిస్ ఎఫెక్ట్ అవ్వలేదు. అది ఒక సపోర్టివ్ ఎవిడెన్స్. ఇంకోటేంటంటే అండి జాన్స్ కాస్టెల్‌నోస్ అనే ఒక ఆయన ఏం చేశారంటే యాన్యుయల్స్ ఆఫ్ రొమాటిక్ డిసీజెస్‌లో ఒక పెద్ద ఆర్టికల్ పబ్లిష్ చేశారండి. యాన్యుయల్స్ ఆఫ్ రొమాటిక్ డిసీజెస్ ఒక పెద్ద జర్నల్ అండి అది. అందులో ఏం చేశారంటే హ్యాబిచ్యువల్ నక్కలింగ్ అంటే ఈ నటుకులు విరగడం హ్యాబిట్స్ ఉంటుంది కదండీ! వాళ్ళలో ఆర్థరైటిస్ హ్యాండ్ ఫంక్షన్ ఎలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పడానికి ఒక పెద్ద ఆర్టికల్ పబ్లిష్ చేశారు. అందులో ఏం తెలిసిందంటే దాని సమ్మరీ చెప్తున్నానండి. అందులో ఏం తెలిసిందంటే మనకేంటంటే హ్యాండ్ ఫంక్షన్ అనేది ఆర్థరైటిస్ రిస్క్ అయితే ఇంక్రీజ్ అవ్వలేదు. కాకపోతే ఆయన ఏం అబ్జర్వ్ చేశారంటే అంటే హ్యాబిచ్యువల్‌గా ఎలాగ నటుకులు విరిచే వాళ్ళకి ఏం తెలిసిందంటే వాళ్ళకి కొద్దిగా అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 60, 70 ఇయర్స్ ఓల్డ్ ఏజ్‌లో ఏంటంటే కొద్దిగా హ్యాండ్ గ్రిప్ వీక్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇలాంటి ఫ్యాక్ట్స్ అండ్ మిత్స్ కోసం నా ఛానెల్ ఫర్దర్ వీడియోస్ చూస్తుండండి. థాంక్ యూ.